తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. 3 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం అంటే సెప్టెంబర్ 1వ తేదీన పులివెందులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. బాకరాపురంలోని ఆయన నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత ప్రజలతో మమేకమవుతారు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత లింగాల మండలం వెళ్తారు. అంబకపల్లి గ్రామంలోని గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వస్తారు. ప్రజలతో అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు వింటారు. సెప్టెంబర్ 3న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పయనమవుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన పైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదటిసారి పులివెందులు వెళ్తున్నారు. పులివెందుల ప్రజలను కలవబోతున్నారు. 2 రోజుల పాటు పులివెందుల ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమేకం అవబోతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి పులివెందుల స్థానిక నాయకులు ఏం చెప్పబోతున్నారు, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఘటనల గురించి వివరించబోతున్నారు. అదే సందర్భంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడింది, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకుంది, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని బూత్ వద్దకు రానివ్వకుండా బూత్లను ఆక్రమించి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దౌర్జన్య కాండను సాగించి ఎన్నికల్లో గెలిచిందో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించే అవకాశం ఉంది. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాము, ఎందుకు నిస్తేజంగా కార్యకర్తలు ఉండిపోయారు, ఎందుకు పోరాడలేకపోయారు అనే అంశాలపైన కూడా కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసిందంటే, ఆ స్థాయిలో దౌర్జన్యం చేసిందంటే ఎక్కడ విఫలమయ్యాము. గత 30 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీకి, కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి ముఖ్యంగా కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల స్థానిక నాయకులను ఆరా తీయబోతున్నారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సరి చేసుకోవాలి, కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో కీలకంగా భేటీ అవ్వబోతున్నారు. వారి సమస్యలు వినబోతున్నారు. ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవలే పులివెందుల స్థానిక నాయకులతో ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కలవబోతున్నారు. నేరుగా వారి మాట వినబోతున్నారు. వారి సమస్యలు వినబోతున్నారు. గతానికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల విషయంలో వ్యూహాత్మకంగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డికే పులివెందుల బాధ్యతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. పూర్తిగా ఆ బాధ్యతలను ఆయనకే వదిలేశారు. కానీ ఈసారి అలా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడ ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవాలి. కనీసం ఒక ఊరికి వెళ్తే 10 మంది పేర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టక్కున చెప్పే విధంగా వారితో సంబంధాలు ఏర్పరచుకోవాలి. వారు కూడా తమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నేరుగా సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి, మేము వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి లాగే పేరు పెట్టి పిలుస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాకు అంత సాన్నిహిత్యం ఉంది అని చెప్పుకోనేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల పాటు పూర్తిగా పులివెందుల ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవ్వబోతున్నారు. పులివెందుల ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఇక నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలను చూసుకుంటేనే పార్టీ బలోపేతం, తెలుగుదేశం పార్టీ పైన పోరాటం, పార్టీ సంస్థాగత నిర్మాణం ఇవన్నీ చూసుకుంటూనే పులివెందుల పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజలకు భరోసా కల్పించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన ఆసక్తిని రేపుతోంది, ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.